స్వాగతం. నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కొన్ని ఫన్నీ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. రాజమౌళి కొత్తగా ఒక పోస్టర్ వదిలాడు. ఆ పోస్టర్ ని వీళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారో నువ్వు చూస్తే నవ్వి 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 చచ్చిపోతావు. ఆ మీమ్స్ చూస్తే బాబు ప్లేయింగ్ విత్ కుంభా ఆన్ సెట్స్ బి లైక్ అంట. అరే మీకు ఈ ఐడియాలన్నీ ఎన్ని నుంచి వస్తాయరా? ఎక్కడి నుంచి వస్తాయిరా మీకు ఇవి బుర్రలోకి? ఎట్లా ఆలోచిస్తారా మీరు? ప్రతిదీ మీ మెటీరియల్ చేస్తారు కదరా. దీనికి జస్ట్ 1 డేలో 150K లైక్స్, 300K పైన షేర్స్, అంతమందిని నవ్వించావంటే గ్రేట్. బాబయ్య జాగ్రత్త, నువ్వు ఇంకొంచెం స్పీడ్ గా నూకే పడుకో ఆడిని. మళ్ళీ 2 years ఎక్స్టెండ్ అవుతుంది మూవీ. అసలే ల్యాగ్ చేసి మింగుతాడు. రాజమౌళి బి లైక్, ఎన్నిరా చేసేది, మీకేం పని పాట లేదా? ఇంటికాడ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఎడిట్స్ చేసి ఏవేవో పంపుతున్నారు, చెల్లు హ్యాంగ్ అయిపోతుంది, అవసరమేమి అని అంటారా? ప్రియాంక చోప్రా బి లైక్, బాబ్ నాకు కూడా ఒక రౌండ్ ఇస్తావా, సెట్ అంతా దింపి పెడతా. మీన్ వైల్ బాబ్, అదేమైనా బ్యాటింగ్ ఆవే, నాకంటే 6 ప్యాక్ ఉంది, నేను తోలుతాను. నీకేముంది, నీ బరువులే ఉన్నాయి, నువ్వేం తోలుతావు? అదే సెట్ కి ప్రశాంత్ నీళ్ళు వచ్చాడనుకో, కొంచెం బొగ్గు పూసి తోయు అంటాడు. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీని రోస్ట్ చేసేటోళ్ళు, మన సినిమాలని మీమ్ లేసి నవ్వుకునేటోళ్ళు, ఇట్లా చాలా హీరోలని జోకర్ లెక్క చూసేటోళ్ళు, మనల్ని పట్టించుకునేటోళ్ళు కాదు. కట్ చేస్తే ఏమైంది, ఈ రోజు మన హీరోలు హాలీవుడ్ రేంజ్ టాక్, ఆస్కార్లు, ఇండియా వైడ్ కలెక్షన్లు. బాలీవుడ్ మనల్ని చూసి నవ్వింది, బాలీవుడ్ హాలీవుడ్కి వెళ్ళాలనుకుంది. కట్ చేస్తే మన మీద నవ్వుకున్న మనమే హాలీవుడ్కి వెళ్ళాం. బాలీవుడ్ వాళ్ళకి ఇంత రాడ్డు పడింది ఎందుకంటే వాళ్ళు సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా వెస్టర్న్ కల్చర్ మినీ పాకిస్తాన్ లాగా తయారు చేసుకున్నారు. ఏమన్నా అంటే 6 ప్యాక్, ముద్దులు, హగ్గులు తప్ప ఏముండదు అక్కడ. అలాంటి బాలీవుడ్ ని తొందరలో రోస్ట్ చేస్తా బ్రూటల్ గా. అది నేను చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా, సబ్స్క్రైబ్ చేసుకో. హైప్ ఇచ్చే వీడియోకి చేసేద్దాం. మళ్ళీ వట్టకాయ స్టార్ సినిమా వచ్చింది. నమస్తే తీసుకొని పెట్టుకో. మీ అందరికీ తెలుసు మన సినిమా ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ అవుతుందని, దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్. ఈడు కూడా సినిమా తీస్తున్నారా? ఈ సినిమా తీయడానికి మేము పడిన కష్టం, గడిపిన ప్రతి నిమిషం ఒక అద్భుతమనే చెప్పాలి. మన స్టార్ కి ఆల్ ది బెస్ట్. హీరోలు వచ్చారు రాయ్ భయ్యా, నువ్వు మంచి సినిమా తీయాలి. నీ సినిమాకి బార్బెల్ గాడు గట్టిగా రివ్యూ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తొందరలో రోలింగ్ స్టార్ రూల్ చేయబోతుండు. దెబ్బ దెబ్బ ఇన్ థియేటర్స్, మీరందరూ చూడండి. సినిమా టైటిల్ కాయలు కుమ్మేస్తా, హీరోయిన్ బాపట్ల దుర్గా, బంజారాయిల్స్ ప్రశాంత్. ఇంకేముంది, ఇటు సినిమా చూసావనుకో ఒకటే. నిబ్బాలందరూ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని బాధపడతారు, ఇంకేముండదు అక్కడ. మీరు సీరియల్ లాగా ఉంటారు కదా? ఉంటాను. శ్రీలీలలాగా ఉంటావు అంటే ఉంటాను అంట. వరల్డ్ రోజు రోజుకి వింతగా మారిపోతుందిరా. వీళ్ళకింత కాన్ఫిడెన్స్ ఏ నుంచి వస్తుందరా నాకు అర్థం కాదు. నవ్వాలనే కదా మీరు మాట్లాడేది, నవ్వాలని. సీరియల్ దగ్గర ఒక డైలాగ్ చెప్తారా పోనీ? ఏరా కోడిగుడ్డు పులుసు ఎట్నా? నువ్వు కోడిగుడ్డుల పులుసు పెట్టి, సారీ, నువ్వు కోడిగుడ్డు పులుసు పెట్టినా అది కోడిగుద్దలు ఏలు పెట్టినట్టే ఉంటది. వద్దు. ఇప్పుడు నేను ఈ వీడియోని ఏమన్నా అంటే బాడీ షేమింగ్ చేస్తున్నాం అంటారు కొంతమంది వచ్చి, అందుకు నేను చేయదలుచుకోలేదు. ప్రధానమంత్రి ముందు కూర్చున్నప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడాలి. అసలు లూప్ హోల్స్ ఏంది, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎట్లా పనిచేస్తున్నారు, వాళ్ళు ఫండ్ ఎంత గుంజేస్తున్నారు, మీరు ఎంత ఫండ్ రిలీజ్ చేస్తున్నారు, ఇవన్నీ థింగ్స్ డిస్కస్ చేయాలి. కానీ ఇవిడేమడిగింది, బుర్రందా దీనికి ఇన్ని లైక్లు, ఇన్ని షేర్లు ఎందుకు? ఈ ఫీలింగ్ ఏంటో చారీ అంట. అరే అక్కడెక్కడో నరేంద్ర మోడీ వెళ్ళి ఏదో లేడీ పిఎంకి షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వితే దాంతో సంబంధం పెట్టేశారు, ఎడిట్లు వేసారు. ఇప్పుడేమో ఇక్కడ కూడా స్కిన్ కేర్ అడిగితే ఎడిట్లు వేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తున్నారు. ఆవిడ వయసుకి మోడీ తాత వయసుకి సంబంధం ఉందా? మళ్ళీ ఇది రివర్స్ చేసావనుకో ఫెమినిస్టుల మీద పడిపోతారు. ఎందుకు? ఈ మధ్య భోజ్పూరి సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని డ్యాన్సులు వేసకుండా
రొమాంటిక్ బెడ్ మీద శాసనాలు వేస్తున్నాడు ప్రభుదేవ మాస్టర్. ఈ డ్యాన్స్ మాస్టర్లకి ఏమవుతుందో తెలియదు. ఇట్లాంటి కథలు కూడా అప్పుడప్పుడు పడతా ఉంటారు. అనసూయ అత్త ఏంట్రా ఇంత వైల్డ్ గా ఉంది. ఇది కూడా జెండర్ రివర్స్ చేయి. ఒక అమ్మాయి ఉండి 3 అబ్బాయిలను పెట్టు, చూడ్డానికి ఎలా ఉంటది అది. ఇది తెలుగు, తమిళో, కన్నడ సినిమానో కాదు, భోజ్పూరి సినిమా. అంతో బిహారీ హే. అది రియాలిటీ అంతా ఉల్లు ఏరా. ఉల్లుని బ్యాన్ చేశారు, రియాలిటీని బ్యాన్ చేయలేముగా. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. చేయగలిగే సత్తా ఉన్నా సరే చేయలేని పరిస్థితుల్లోకి నెట్టేసాడు ఆ దేవుడు నన్ను. సారీ, ఆయన నాకు మంచి జీవితాన్ని ప్రసాదించారు, నేనే గెలుపుకుని పాడు చేసుకున్నాను. పాపం వీడు 124 kgs 1 week లో ఉండే, మళ్ళీ 2 weeks వచ్చేసరికి 1.22 kgs అవ్వాలి, అంటే 2 kgs తగ్గాలి. కానీ వీడు 126 kgs అయ్యాడు, 2 kgs పెరిగాడు. ఎందుకు? అచ్చం ఈ శరీరాన్ని ఇలా పాడు చేసుకున్నట్టు. షట్టిక్కితే బాగా లావుగా ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఇదే. ఈ పొట్ట వల్ల నేను పడే బాధ. వీడి మీద నవ్వుకుంటూ మీమ్స్ వేస్తున్నారు. బ్రో అదృష్టవంతుడు, కవల పిర్రలు ఉన్నాయంట. అది కమెంటారా? కవల పిల్లలు కదా, అది కవల పిర్రలా? వాడు గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా, మనిషి ఎవరైనా పుట్టిండా? దేవుడికి అట్లా మాట్లాడానికి ఎలా వస్తాయరా ఇట్లాంటి కమెంట్లు బ్రెయిన్ లోకి? రోడ్డు మీద కనబడిన చెత్త అంతా అట్లే తింటే అలాగే ఉంటది. ఇది కరెక్ట్. 2 పిర్రలు 4 పిత్తులుగా సాగిపోతుందా మామ జీవితం అంట. బ్రో నీకు ఫ్రాంట్ కూడా ఖుదా ఉంది. లేస్తాడు, మింగి తింటాడు, పడుకుంటాడు, రిపీట్. సి ఇదే ఎడిట్ ఒక అమ్మాయికి వేస్తే కమెంట్లలో అమ్మాయిలు అందరు ఏమని పెడతారు తెలుసా? యూ బ్లడీ షేమ్లెస్ పీపుల్, యూ ఆల్ మెన్ ఆర్ సేమ్. అట్లా అమ్మాయిలని బాడీ షేమింగ్ చేస్తారా? అట్లా చేస్తావా నువ్వు ఒక అమ్మాయికి అని అమ్మాయిల్ని సపోర్ట్ చేసుకుంటారా? కానీ అబ్బాయిలు అమ్మాయిల్ని సపోర్ట్ చేస్తారు, బట్ అబ్బాయిల్ని ఇట్లా వేసుకుంటారు. అర్థమైందా? బాయ్ మెంటాలిటీ ఉన్నోడు పదే ఇట్లా వేసుకుంటారా? ఫ్యాక్ట్ ఏంటంటే యాజ్ ఎ మెన్ గా మనం మెన్ పీపుల్ కి సపోర్ట్ చేయాలి. వాడు పాపము మింగి తిన్నాడు, ఆడు మింగి తిని మళ్ళీ అని కన్సిస్టెంట్ గా వర్క్ చేయి బ్రో, బీ స్ట్రాంగ్ బ్రో అని ఎంకరేజ్ చేయండి రా. పాపం అన్ని ఆడపిల్లలు ఉన్నాయి, ఈడపిల్లలు ఉన్నాయి, మొత్తం పిల్లల మీదే ధ్యాస. చి ఏం బతుకులరా మీ. బీ ఏ మ్యాన్, సపోర్ట్ ఏ మ్యాన్ బ్రో. ఇప్పుడు చెప్పినందుకు కూడా సపోర్ట్ దీన్ని పడుకోరా అంటారు నన్ను. అట్లా ఉంటారు ఈ బాయ్స్. మెన్ పీపుల్ ఆర్ రేర్, బాయ్స్ ఆర్ ఎవ్రీవేర్. అందుకే కదా ప్రజెంట్ అమ్మాయిల కాలం వచ్చేసింది. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకో, కమెంట్ వేసుకో, వీడియోకి హైప్ ఇవ్వు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ దాకా వచ్చావంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళు, అప్పుడే నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతాను. ఎంజాయ్ పండుగ 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 ఎంజాయ్ పండుగ 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 ఎంజాయ్ పండుగ ఎంజాయ్ పండుగ.